ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటుంది ఎవరు? విజయ్ సీఎం కాకుంటే అసలు ఎవరికి లాభం? నిజంగా విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటున్న వారిలో స్టాలిన్ కొడుకు ఉదయానిధి స్టాలిన్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న విజయ్కి మద్దతిచ్చి ఉపసంహరించుకున్న ఈ రెండు పార్టీలు ఐయుఎంఎల్, ఏఎంఎంకే పార్టీల వెనక నిజంగా ఉదయానిధి స్టాలిన్ ఉన్నట్లు కూడా చర్చ జరుగుతుంది. మరి విజయ్ సీఎం అయితే డిఎంకే పార్టీకి భారీగా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ ఎదిగితే స్టాలిన్ కొడుకు ఉదయానిధి స్టాలిన్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, విజయ్ మరో ఎంజీఆర్ అవుతాడని కూడా స్టాలిన్ భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో విజయ్ సీఎం అయినా తన సపోర్ట్తోనే కావాలనుకుంటోంది ఇటు అన్నా డిఎంకే అండ్ బీజేపీ. మరి డిఎంకే అన్నా డిఎంకే కూటమితో నిజంగా నలిగిపోతున్నారు విజయ్. ఇటు లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన, అయితే చిన్న చితకా పార్టీలు ఉన్నాయో నిజంగా 2 ఎమ్మెల్యేల 2 సీట్ల దూరంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమవుతుంది. 2 ఎమ్మెల్యేల కోసం ఇప్పుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తర్జన వర్జన పడుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సీఎం కాకుండా ఎవరు ఆపుతున్నారు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే దీని వెనకాల ఉన్నది కేవలం స్టాలిన్ కొడుకు ఉదయానిధి స్టాలిన్ అనే ప్రచారం ఇప్పుడు తమిళనాట జోరుగా జరుగుతుంది. ఎందుకు ఏంటి? ఆల్రెడీ డిఎంకేకి మ్యాజిక్ ఫిగర్ లేదు, అన్నా డిఎంకేతో కలిసి ఏర్పాటు చేసే యోచన అసలు లేనే లేదు. ఒకవేళ ఈ యొక్క టీవీకేతో కలవాలంటే ఇద్దరి పార్టీల భావాజాలాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి, చాలా విరుద్ధంగా ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఉదయానిధి స్టాలిన్ ఇప్పుడు రంగంలో దిగడానికి కారణం ఏంటి? ఆఫ్ ద రికార్డ్లో ఇటు ఐయుఎంఎల్ పార్టీలతో, వీసీకే పార్టీతో అండ్ ఇక్కడ ఏఎంఎంకే పార్టీతో, ఈ 3 పార్టీలతో సంప్రదింపులు జరపడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ ద రికార్డ్లో ఇక్కడ ఉదయానిధి స్టాలిన్ చేసే పనులు చేస్తున్నా, ఇక్కడ స్టాలిన్ మాత్రం ఫ్రంట్ ఫేస్లో ఒక రకమైన గంభీర స్టేట్మెంట్ ఇస్తున్నారు. విజయ్ సీఎం అయినా సరే నాకేం సంబంధం లేదు, 6 నెలలు చూస్తాను, తనకి సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్లే పార్టీ ఫామ్ చేయాలి అని చెప్పి ఇక్కడ స్టాలిన్ చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఉదయానిధి స్టాలిన్ ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాడు? విజయ్ నిజంగా మరో ఎంజీఆర్ అవుతాడనా? ఆల్రెడీ అయిపోయాడు. సో ఇప్పుడు కనుక ఒకవేళ అంటే డిఎంకే పార్టీ కనుక ఇదే తరహాలో వాళ్ళ స్ట్రాటజీలని కొనసాగిస్తే మాత్రం, ఒకవేళ విజయ్ కనుక తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే సో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. 200 సీట్ల పైగా వచ్చినా నిజంగా ఆశ్చర్యం లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో రంగంలోకి త్రిష వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఉదయానిధి స్టాలిన్తో నటి త్రిష ఎట్టి పరిస్థితుల్లో భేటీ అవుతారని, అయితే ఆ రిమైనింగ్ 2 సీట్లు ఇప్పటికే 108 సీట్లు ఇటు విజయ్కు ఉన్నాయి, కాంగ్రెస్ 5 సీట్లు ఇచ్చింది అండ్ లెఫ్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం 2 సీట్లని ఇప్పటికే ఈ పార్టీతో వీళ్ళు మిత్రపక్షంగా ఉంటున్నారు. సో మరొక 2 సీట్లు దొరికితే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరా విలన్ అని కొన్ని పాయింట్స్ డీకోడ్ చేస్తే తెలిసిన విషయాలు, నిజంగా డిఎంకే అధినేత కొడుకు అయినటువంటి ఉదయానిధి స్టాలిన్ ఈ యొక్క అన్ని పార్టీల అధినేతలతో, ఏదైతే చిన్న చితకా పార్టీలు ఉంటాయో వీసీకే కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, ఇటు ఏఎంఎంకే పార్టీల అధినేతలతో, పార్టీల ఎమ్మెల్యేలతో తరచూ టచ్లో ఉండటం, అయితే గత 5 ఏళ్లలో స్టాలిన్ తన తండ్రి అధికారంలో ఉండగా ఈ యొక్క ఉదయానిధి స్టాలిన్ క్యాబినెట్లో ఉన్నారు. సో కొన్ని కీలక పదవులు అనుభవించారు అండ్ దాని తర్వాత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడానికి చాలా కృషి చేశారు. దాని తర్వాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, సో వంశపారపర్యం, వారసత్వం అనే ఒక ఇదిలో ఉదయానిధి స్టాలిన్ కాస్త వెనుకబడ్డారని చెప్పాలి. సో మొన్న ఎలక్షన్స్కి కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ తరపున ఆయన చేసిన ప్రచారం కావచ్చు, లేదంటే ఆ ఎలక్షనీరింగ్లో కావచ్చు, నిజంగా ఉదయానిధి స్టాలిన్ మార్క్ అనేది కనిపించింది. సో ఎట్టి పరిస్థితుల్లో
టీవీకే చీఫ్ విజయ్ని ఓడించాలనేదే డిఎంకే పార్టీ యొక్క లక్ష్యం. ఈవెన్ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కూడా ఏ బహిరంగ సభలోనైనా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ అన్నా డిఎంకే లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఎవరూ లేరు. ఇక్కడ డిఎంకేతో టీవీకేకి మధ్య పోటీ, మనమే గెలుస్తున్నాం అని చెప్పి విజయ్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు ఉదయానిధి స్టాలిన్ ఆఫ్ ద రికార్డ్లో పావులు కదుపుతున్నారు. మరికొద్ది సేపట్లో త్రిషతో భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే 4 రోజులుగా మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు 2 సీట్ల కోసం తర్జన భర్జన పడుతున్నారు. అటు 4 రోజులుగా నెహ్రూ ఇండోర్ స్టేడియానికి ఏదైతే ఈవెంట్ మేనేజర్లకి లక్షల్లో డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. మిత్రపక్షాల బెదిరింపులు, లేదంటే ఇప్పుడు 2 సీట్ల కోసం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీసీకే పార్టీ చెప్తుంది, దినకరన్, ఆ పార్టీ చీఫ్ దినకరన్ చెప్తున్నారు, మాకు డిప్యూటీ సీఎం కావాలి అని చెప్తున్నారు. అంటే 116 సీట్లు ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్నాయి, ఇంకొక 2 సీట్లు కావాలి. ఆ 2 సీట్లు వీసీకే పార్టీ ఇస్తానంటుంది, కానీ డిప్యూటీ సీఎం అండ్ ఒక మినిస్ట్రీ కావాలని ఇద్దరికి. సో ఇప్పుడు వాళ్ళంతా అంటే గొంతెమ్మ కోరికలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇటు రాత్రి ఏఎంకే అండ్ ఐయుఎంఎల్ ఈ 2 పార్టీలు విజయ్కి సపోర్ట్ చేశాయి. ఆల్మోస్ట్ సపోర్ట్ చేసి అయితే ఆ వీడియోని కూడా ఇప్పుడు టీవీకి రిలీజ్ చేసింది. సపోర్ట్ చేసిన తర్వాత గవర్నర్కి ఏదైతే అల్టిమేటం ఇచ్చిన తర్వాత విజయ్ వెళ్ళి ఇచ్చిన తర్వాత, సో ఆ లెటర్ ఫేక్ అని, నకిలీ కాపీని ఇచ్చారంటూ, ఫేక్ సంతకాలు చేశారంటూ కూడా ఇప్పుడు ఐయుఎంఎల్ అండ్ ఏఎంఎంకే పార్టీల నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. అది నిజంగా తమిళనాడు చరిత్రలోనే ఇలాంటి ఒక ఘట్టం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. ఇప్పటికే కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వీళ్ళంతా కూడా సీఎం విజయ్ కావాలని చెప్తున్నారు. విజయ్ వెంటే నిలబడ్డారు. సో ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా విజయ్ అవ్వాలి. సో విజయ్ అయిన తర్వాత 6 నెలల తర్వాత మేము గేమ్ స్టార్ట్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, విజయ్కి ఎక్స్పీరియన్స్ లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు. సో ఏదో గెలిచాడంటే గెలిచాడు, కానీ తర్వాత పార్టీ సర్వే అవ్వాలి, ప్రభుత్వం సర్వే అవ్వాలి కదా అని వాళ్ళ ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తానని చెప్పినా సరే విజయ్ మొహమాటం లేకుండా వద్దని చెప్పాడు. సో వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. నిజంగా రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు, విలువలతో కూడిన రాజకీయం చేయొచ్చు అని ఒక రకంగా విజయ్ మరోసారి నిరూపించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, తర్వాత విజయ్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు తమిళనాట. మరి విజయ్ సీఎం అవుతాడా లేదా? అసలు ఈ సస్పెన్స్ ఇంకెన్నాళ్ళు? బీజేపీ మాట వింటే సరిపోయేదా? అన్నా డిఎంకే సపోర్ట్తో బీజేపీ మాట వింటే నిజంగా ఇంత తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.